మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. టాలీవుడ్ దర్శక నిర్మాత ఎనలిస్ట్ చిట్టిబాబు కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో మృతి చెందారు. చిట్టిబాబు అసలు పేరు త్రిపురనేని వరప్రసాద్. చిట్టిబాబు స్వస్థలం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు. అయితే రచయిత త్రిపురనేని మహారథి కొడుకుగా టాలీవుడ్కు పరిచయమయ్యారు. దివంగత హీరోయిన్ సౌందర్యతో పాటుగా ఎంఎస్ నారాయణను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు చిట్టిబాబు. 12 సినిమాలకు దర్శకత్వం, 30కి పైగా సినిమాల్లో ఆయన స్వయంగా నటించారు. దీనితో పాటుగా సినీ కార్మికుల యొక్క సమస్యలు, సామాజిక పరమైనటువంటి అంశాలపైన ఇష్టాగోష్ఠి చర్చా కార్యక్రమాల్లో కూడా చిట్టిబాబు పరంపర కొనసాగుతూనే ఉంది. ఇక చిట్టిబాబు మృతిపై మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, చిట్టిబాబు కన్నుమూశారు. గతంలో కూడా ఆయన పలు కీలకమైనటువంటి సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి సందర్భాలు, ఆయన స్వయంగా నటించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఆయన నివాసానికి మృతదేహాన్ని తరలించారా? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ అండి. ఇవాళ ప్రముఖ నిర్మాత, దర్శకులు, నటులు అయిన త్రిపురనేని చిట్టిబాబు గారు కన్నుమూశారు. సో బుధుంటే నిన్న రాత్రి ఆయన హఠాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు మన కొండాపూర్ పరిధిలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆయనకు వైద్యులు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన కాపాడలేకపోయారు. సో త్రిపురనేని చిట్టిబాబు గారు మనకు ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి అటు దర్శకులకు, నిర్మాతలకు, ఇండస్ట్రీ పెద్దలకు, తర్వాత ప్రేక్షకులకు అందరికీ చాలా సుపరిచితులు. సుప్రసిద్ధ రచయిత త్రిపురనేని మహారథి ఎవరైతే ఉన్నారో, ఆ అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాలకు రచన చేసిన త్రిపురనేని మహారథి కుమారుడే ఈ చిట్టిబాబు. ఆయన అసలు పేరు వరప్రసాద్. 1955 జూలై 28 కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో జన్మించారు. చెన్నైలో చదువుకున్నారు. చిట్టిబాబు గారి ప్రస్థానానికి వస్తే మటుకు ఆయన దర్శకుడిగా తనదైన ముద్ర వేయడానికి చాలా కష్టపడిన వాస్తవం విషయం మనకు 1990 దశకంలో చూస్తే అర్థమవుతుంది. ఆయన మొదటి సినిమా 1984లో వచ్చిన సంతానం డైరెక్టర్ గా ఆయనకు పేరు తీసుకొచ్చింది. కానీ తర్వాత తీసిన నా పేరు దుర్గా, ప్రళయం, ప్రేమించి చూడు, రైతు భారతం లాంటి సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోకపోవడంతో ఆయన 12 సినిమాలకే డైరెక్షన్ కు దూరం అవ్వాల్సి వచ్చింది. కాకపోతే సౌందర్య, ఎంఎస్ నారాయణ లాంటి ఆ లెజెండరీ యాక్టర్స్ ను పరిచయం చేసిన ఘనత త్రిపురనేని చిట్టిబాబుకి దక్కుతుంది. ఆ రైతు భారతం అంటే కృష్ణతో తీసిన రైతు భారతం ఏదైతే ఉందో, ఆ సినిమా ద్వారానే సౌందర్య లాంచ్ అయ్యారు. ఆ సినిమా ముందు విడుదల కాకుండా మనవరాలి పెళ్లి ఫస్ట్ రిలీజ్ అవ్వడంతో రైతు భారతం సెకండ్ గా వస్తుంది. కానీ డెబ్యూగా సౌందర్య ఇండస్ట్రీకి వచ్చింది మాత్రం చిట్టిబాబు గారు తీసిన రైతు భారతంతో సినిమాతోనే. ఆ తర్వాత 12 సినిమాలకు దర్శకత్వం చేసిన తర్వాత అంతకుముందు 49 సినిమాలకు దాదాపుగా కో డైరెక్టర్ గా అపార అనుభవం సాధించిన చిట్టిబాబు గారు అటుపై నటుడిగా మారిపోయారు. మనం తర్వాత చూసుకుంటే భైరవ దీపం కావచ్చు, గరుడాచలం, దశావతారం, జాతిరత్నాలు, జాంబీరెడ్డి, జిన్నా, దర్జా లాంటి సుమారుగా 50కి పైగా సినిమాల్లో ఆయన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ జూనియర్ ఎన్టీఆర్ రాఖీ సినిమాలో ఆ విలన్ గా ఆయన చేసిన క్యారెక్టర్ అయితే చాలా పేరు తీసుకొచ్చింది. సో ఆయనకు 3 సంతానం, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. సో ఇవాళ మనకు అంత్యక్రియలకు సంబంధించి ఆయన స్వగృహంలో పార్థివ దేహాన్ని ఉంచి సందర్శకులు, తర్వాత మిత్రులు, సన్నిహితులు, ఇండస్ట్రీ పెద్దలు వీళ్ళందరూ దర్శించుకున్న తర్వాత ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ అంత్యక్రియలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని మన దగ్గర ఉన్న సమాచారం. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. టాలీవుడ్ దర్శక నిర్మాత ఎనలిస్ట్ చిట్టిబాబు కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చనిపోయారు. చిట్టిబాబు అసలు పేరు త్రిపురనేని వరప్రసాద్. చిట్టిబాబు స్వస్థలం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు. రచయిత త్రిపురనేని మహారథి కొడుకుగా టాలీవుడ్కు పరిచయమయ్యారు. దివంగత హీరోయిన్ సౌందర్య, ఎంఎస్ నారాయణను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు చిట్టిబాబు. మొత్తం 12 సినిమాలకు దర్శకత్వం, 30కి పైగా సినిమాల్లో ఆయనే స్వయంగా నటించారు చిట్టిబాబు.